పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. దేవుడు తప్పిపోయిన వారిని, చెదరిపోయిన వారిని పిలిచి వారికి నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన శక్తి ఇస్తానంటున్నాడు. 2026లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద శనిగారు, మునుగారు, తప్పిపోయారు. అయినప్పటికీ తిరిగి వాళ్ళని పిలుస్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, మీ మీద జీవజలమును నేను కుమ్మరింపజేసి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మరి నూతన హృదయం ఇచ్చి, నూతన ఆత్మ ఇచ్చి, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని పెడతానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనము దేవుని అంగీకరించినట్లయితే మనకు నిజంగా ఈ 2026లో నూతన హృదయం ఇచ్చి, నూతన ఆత్మ ఇచ్చి మనల్ని నూతనముగా నడిపిస్తాడు. మరి నూతనముగా నడిపించాలంటే మనం ఏం చేయాలంటే, మనము మరి సామెతలు 3:6లో నీవు నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకోవాలా. మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకి నూతన హృదయం ఇస్తాడు. మన అధికారం ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించి ఆయన మాటలు వినకోకుండా మనం జీవిస్తే ఆయన నూతన ఆత్మ, నూతన శక్తి మనకివ్వడు. మరి 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల మరి నూతన సృష్టి పొందుతాడు, పాతవి గతించాను. మరి పాతవి గతిస్తాయి, నూతన సృష్టి పొందుతాం. ఎందుకనగా మరి క్రీస్తునందు మనం ఉన్నాము కాబట్టి అప్పుడు తర్వాత జీవితాలు కూడా మనలో నుండి విడుదల అవుతాయి. ఆయన అంగీకరిస్తే అప్పుడు మనము మన జీవితాలను మార్చుకోగలుగుతాం. ఆయన క్రీస్తుని వెంబడిస్తున్నాము కాబట్టి అలాంటి కృప దేవుడు పొందుకోవాలని ఆశిస్తున్నాడు. పాత ద్రాక్ష తిత్తులు ఉంటాయి, మత్తయి 9:16లో. కొత్త బట్టకి పాత బట్ట మాస్కేస్తే అది వెలుతుగానే కనపడుతుంది. అలాగే పాత తిత్తుల్లో ద్రాక్షారసం పోతే అది కారిపోతుంది. కాబట్టి ఆ ద్రాక్షారసం కూడా కొత్త తిత్తులో పోతే అది నిలవబడి ఉంటుంది. నీ జీవితం, నా జీవితం కూడా మనము కొత్త ద్రాక్ష తిత్తుల్లాగా నూతన వస్త్రములాగా నూతన మనసు ధరించుకొని నూతన భక్తితో మనం జీవిస్తే నిన్ను నన్ను కూడా రాతి గుండెని తీసివేసి మాంసం గుండె పెట్టి నూతనముగా మారుస్తానన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థన చేయండి.